సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్టవిరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలో ఈద్గాను నిర్మించడం న్యాయ వ్యవస్థను అవమానించడమే, ముమ్మాటికి కోర్టు ధిక్కరనే అంటూ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. హిందూ దేవాలయాలకు సమీపంలోనే ఈద్గా ప్రార్థనలను భూమి కేటాయించడం ప్రజల మధ్య వైచల్యాలను రెచ్చగొట్టేందుకే అని భావించాల్సి వస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలి చేసే చర్యలను తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు బేఖతారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.